ఈ ఇమేజ్ లేదా ఈ గుడి ఈ ప్లేస్ చాలా తక్కువ మంది గుర్తుపడతారు. దీని గొప్పతనం ఏంటి అంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి మహిమ ఉంది. ఈ ప్లేస్ దేని గురించి అంటే ముఖ్యంగా ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి పశువులు పుడితే ముందు వచ్చి ఈ స్వామివారికి పరవన్నాన్ని నైవేద్యంగా పెట్టి అప్పుడు వెళ్ళి జున్ను పాలిస్తారు. ఈ వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నుండి భద్రాచలం వెళ్ళేటటువంటి రూటు అంటే కొత్తగూడెం మీదుగా వెళ్ళాలనుకునే వాళ్ళు తెల్లాడ మీదుగా కవర్ చేస్తూ వెళ్ళారు. తెల్లాడ అనేటటువంటి ఊరు దాటిన తర్వాత ఏనుకూరు అనేటువంటి మండలం వస్తుంది. ఆ ఏనుకూరుకి 15 కిలోమీటర్ల ముందు తెల్లాడకి 40 కిలోమీటర్లు దాటిన తర్వాత మీకు ఒక దివ్యక్షేత్రం అవపడుతుంది. అదే గార్లఒడ్డు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అయితే దీని యొక్క ప్రశిష్యము మొన్న అంటే రీసెంట్గా ఒక 20-30 సంవత్సరాల క్రితము ఇక్కడ నాచారం అనేటటువంటి ఒక గ్రామంలో అనంత పద్మస్వామి లాంటి రూపంలో వెంకటేశ్వర స్వామి వెలిచారు, పడుకొని ఉంటారు. అయితే కరెక్ట్గా 85 సంవత్సరాల క్రితం అంటే దాదాపు స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలో ఇదంతా అడవి ప్రాంతంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్వామి నేను పైనుండి కిందకి వచ్చాను అని గ్రామస్తులకి ఒకటేసారి 2-3 కళలోకి రావటము, వాళ్ళ ఆ ఊరు కరణం గారికి చెప్పటము, ఇదంతా మిథ్య అని కొట్టిపారటం చేసిన తర్వాత లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను సేవించండి అని ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉన్నారో గార్లఒడ్డు అప్పటి ఉన్నటువంటి వాళ్ళకి కనిపించడంతో ఎందుకు ఇంతమందికి ఒకటేసారి ఒకటే కళ ఎన్నిసార్లు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో గుర్రాలు దివిటీలు అన్నీ వేసుకొని వెతికిన తర్వాత శాలిగ్రామ రూపంలో ఒక పెద్ద పండ రూపంలో స్వామివారి నామాలోను స్వరూపం క్లియర్గా ఉంది. ఇప్పటికీ మీరు గర్భగుడిలోకి వెళ్ళినట్టయితే ముందు విచ్చ విగ్రహాలు ఉన్న దాని వెనక ఇవి అయితే ఇప్పుడు ఇది ఎండోన్మెంట్లో ఉంది. తర్వాత శ్రీ వైష్ణవ సాంప్రదాయం చిన్న మఠం వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతుంటారో దాని ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామి మీద నమ్మకంతో ఈ కమాన్ ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని కట్టించారు. జూలూరుపాడు ఒక డాక్టర్ గారు ఈ గరుడ మూర్తిని ప్రతిష్ఠించారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఇప్పుడు గరుడ మూర్తి ఉన్నటువంటి ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఈ చెట్టు ఇక్కడ ఒక రాయి మధ్యలోకి పగిలిపోయి ఒక వి షేప్లో అక్కడి నుంచి ఇలా దొర్లుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ వ్యాన్ వెనుకున్నటువంటి గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భగుడిలో స్వామిని పెట్టడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం చేసేటటువంటి బ్రహ్మోత్సవాలలో ఆ పైన ఉన్నటువంటి స్వాతి నక్షత్రం రోజున నైవేద్యం ఒకసారి పెడతారు. మిగతా రోజులు నిత్యకంకరాలు ఇక్కడే ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆ పైన అంటే ఈ 40-50 సంవత్సరాల్లో చెట్లు అవి పెరిగి ఇట్లా ఉంది. కానీ మా చిన్నప్పుడు అంటే మా నాన్నగారు బండి మీద అవి తీసుకొచ్చినప్పుడు ఆ యాత్రికులందరూ భద్రాచలం వెళ్ళే యాత్రికులందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఖమ్మం జిల్లాలో చుట్టుపక్కల ఎక్కువ లక్ష్మీ నరసింహ క్షేత్రం మనం స్తంభాద్రిలాగా ఇక్కడ క్షేత్రాల్లో ఇది ఒక ప్రముఖమైన క్షేత్రంగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆ ఒక్కరోజే కాకుండా కుదిరినప్పుడు కూడా కొంతమంది ఒక మొక్కులాగా పైకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఇప్పటికీ కూడా దాదాపు ఒక 3.5-4 అడుగుల వెడల్పు ఉన్నటువంటి స్వామి పాదాలు ఉన్నాయి. ఆ పాదాన్ని దర్శించుకుంటారు. సో దేవుని కాసేపు పక్కన పెడితే నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఖమ్మం నరస్వామి గుట్ట, స్తంభాద్రి లేదా మంచిగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా స్వామిని వాహన పూజకు కానీ వీటికి కానీ వాడుతూ ఉంటారు. సో ఇలాంటి జర్నీలో ఇంకొక మంచి వీడియో మంచి ఇది కావాలి అనుకుంటే సో తప్పకుండా రండి, దర్శించండి. పాసిబుల్ ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోండి. నేను చెప్పినటువంటి నాచారం, గార్లఒడ్డు లేకపోతే ఏవైతే ఉన్నాయో భద్రాచలం వెళ్ళేటప్పుడు అయితే మీరు కొత్త రూట్ ఉన్నటువంటి పల్లిపాడ దగ్గర రైట్ తీసుకుంటే మీకు ఇది కనిపించదు. తెల్లాడ మీదుగా మాత్రమే, తెల్లాడ నుంచి కొత్తగూడెం వచ్చే రూట్లో మాత్రమే ఇది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.